తమ్మారెడ్డి భరద్వాజ్ గారితో నేను దాదాపు దెబ్బలాడినంత పని చేశాను. సార్ మీరు 95 సంవత్సరాల సింగీతం శ్రీనివాసరావు గారికి రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కారం ప్రకటించకుండా రమేష్ ప్రసాద్ గారికి రఘుపతి వెంకయ్య నాయుడు గారు పురస్కారం ప్రకటించారు. రమేష్ ప్రసాద్ గారు ఈజ్ ఆల్సో లెజెండరీ పర్సన్. కాదని ఎల్వి ప్రసాద్ గారు అబ్బాయి ఆయన కాదని, కానీ ఎల్వి ప్రసాద్ గారికి రఘుపతి వెంకయ్య నాయుడు గారి పురస్కారం వచ్చింది. మీరు ఒక సంవత్సరం ఆలస్యం చేసి రమేష్ ప్రసాద్ గారికి ఇస్తే ఏమి ఇక్కడ ఇదవ్వదు. 95 సంవత్సరాలు సార్ సింగీతం శ్రీనివాసరావు గారు. మీరు 95 ఏళ్లలో సింగీతం శ్రీనివాసరావు గారిని తెలుగు సినిమా చరిత్రలో మీ ప్రయాణం అంటే 75 సంవత్సరాల చరిత్ర చెప్తున్నారు ఆయన. 75 సంవత్సరాలు ఆయన ప్రయాణం అంటే తెలుగు సినిమా చరిత్ర. మరి వారికి కూడా మన రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కారం ఇవ్వకపోతే మనం ప్రతిష్టాత్మకంగా దేహంతో ఉండగా ఇవ్వాలి. ఉండాలి, దేహంతో ఉండగా ఇవ్వాలి. ఇస్తేనే ఆ గౌరవం, ఆ గౌరవం అనేటప్పటికీ ఇది ఎందుకు ఎస్డి లాల్ గారి గురించి నేను మాట్లాడానంటే చర్చ జరగాలి. చర్చ జరగకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనకి అయ్యన్ మూర్తి గారిని ఒక డైరెక్టర్, అయ్యన్ మూర్తి గారు సుఖదుఖాలు, జగమే మాయ, అయ్యన్ మూర్తి గారు ఆ మధ్య కాలం వరకు ఆయన జీవించారని చాలామందికి తెలియదు. ఆయన కాలం చేసిన తర్వాత ఇప్పుడు చరిత్ర పరిశోధకులు, సినిమా చరిత్రకారులు వీళ్ళు అరే ఏంటి ఈయన ఇప్పటిదాకా జీవించే ఉన్నారా. కమలాకర్ కామేశ్వరరావు గారికి, మార్కస్ బాట్లే గారికి కూడా రఘుపతి వెంకయ్య నాయుడు గారి పురస్కారం రాలేదు సార్, ఇవ్వలేదు మన వాళ్ళు ప్రకటించలా. కాబట్టి దీని గురించి మనం ఇంకొక రోజు ఒక చర్చ పెట్టుకోవాలి మనం పురస్కారాల గురించి వస్తే. అలా ఏంటంటే మీరు వెళ్ళి నాన్నగారి దగ్గరికి వెళ్ళి మీ ప్రేమ గురించి తెలియజేయగానే మీ నాన్నగారు ఏమన్నారు సార్, మీరు ఒక యువతిని మనసారా ప్రేమించారు, పెళ్లి చేసుకుంటానని చెప్పారు. అది కులాంతరం మతాంతరం కాసేపు పక్కన పెడితే మీరు వెళ్ళి కోరగానే మీ నాన్నగారు ఏమన్నారు? అంటే నాన్నగారికి చాలా ఇష్టం అండి, నాన్నగారికి ప్రాబ్లం లేదు యాక్చువల్గా. కానీ ఏంటంటే మా అమ్మ కొంచెం ట్రెడిషనల్ కాబట్టి ఆవిడని ఓవర్టేక్ చేయకూడదు కదా, అందుకని ఆవిడని ప్యాసిఫై చేసి చెప్పాలని కొద్దిగా ముందు ఫస్ట్ అది అలాగా చేయకూడదు అది అని చెప్పి మళ్ళీ మా అమ్మని కొంచెం ప్యాసిఫై చేసి ఆ తర్వాత అమ్మని మానసికంగా చెప్పి కొంచెం ప్రిపేర్ చేయాలి కదా. చేయాలి. ఇప్పుడు వాళ్ళని ఇమ్మీడియట్గా బాంబు లేకూడదు కదా. అంటే మాకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అండి, నేను మా బావమరిది క్లాస్మేట్స్ అండి. సో నేను వాళ్ళ ఇంట్లో సురేంద్ర సో నేను వాళ్ళ ఇంట్లోనే వెళ్తుండేవాడిని, వచ్చుతుండేవాడిని. వాళ్ళ అమ్మగారు నాకు మరో తల్లి ఆవిడ. సో అక్కడే నేను ఇది చేస్తుండేవాడిని. సురేంద్ర మా ఇంటికి వస్తుండేవాడు, మా ఆవిడ కూడా మా అమ్మ దగ్గర వస్తూ పోతుండేది. కాబట్టి అంత ఇది లేదు, అంటే బయట వాళ్ళలాగా అంత షాక్ లేదు. అంటే షాక్ ఉండకపోవచ్చు, కానీ ఏంటంటే కొంచెం ట్రెడిషన్స్ వేరు కాబట్టి కొద్దిగా ఇది మా అమ్మ కొంచెం ఫస్ట్లో కొంచెం ఆర్థడాక్స్ కాబట్టి కొంచెం బ్యాక్అవుట్ అయింది. మా నాన్నగారు ఆవిడకి సర్ది చెప్పి ఆయన దగ్గరుండి చేయించారు. మా నాన్న ఉన్నారు, మా చిన్నాన్న ఉన్నారు, అందరూ ఉన్నారండి. ఆ రోజు ఏంటంటే ఇంకా ఆ రోజు మేము పామ్గురో హోటల్లో మాకు మ్యారేజ్ అవుతుంది. అదే రోజు నెలవంక ప్రెస్ మీట్ పెట్టారు జంధ్యాల గారు, మన జంధ్యాల గారి సినిమా నెలవంక పామ్గురో హోటల్లోనే ప్రెస్ మీట్. మాది పామ్గురో హోటల్లోనే కింద రిసెప్షన్. ఆయన ఏం చేశారు, పైన నా సినిమా గురించి ఏం చెప్పేది ఉందంటే కిందనే జరుగుతుంది మా వాళ్ళది, నాగభూషణం గారి కూతురును మా ఎస్డి లాల్ గారి అమ్మాయి, అదే మా సినిమా అన్నారట. అనగానే ఇక ఆ ప్రెస్ వాళ్ళందరూ వచ్చి మా ఫోటోలు తీసుకెళ్ళి నెక్స్ట్ సితారా, జ్యోతి అందులో ఫోటోలు వచ్చినాయి మాకు. అలా పబ్లిసిటీ అయిపోయింది అనమాట. అలా అందరికీ తెలియవచ్చింది అనమాట. సార్ నాగభూషణం గారి అమ్మాయి మీ శ్రీమతిని చాలామందికి తెలియదు సార్. నాగభూషణం గారితో ఎలా ఉండేది మీ అనుభవం? అంటే ఆయనతో తక్కువ అండి, ఎందుకంటే చాలా బిజీ అండి ఆయన. ఎప్పుడో మేము పగలు వస్తాము, ఆయన ఎప్పుడో పొద్దున్న వెళ్తారు, రాత్రికి వస్తారు. సో మా ఇద్దరం కలవటం అనేది చాలా తక్కువ అండి. మా అత్తగారితోనే నాకు ఎక్కువ అక్వైంటెన్స్. మా ఇద్దరిది ప్రపోజల్ అయిన తర్వాత ఆయన నన్ను పిలిపించి ఒకసారి ఇంటర్వ్యూ చేశాడనమాట ఆయన. అంటే తగ్గుతున్నాయి అప్పుడే తప్ప. ఆ తర్వాత ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత, హైదరాబాద్కి వచ్చిన తర్వాత బాగా అక్వైంటెన్స్ అండి మాకు. ఆయన పేరు మీద మేము దూరదర్శన్లో ఒక సీరియల్ అప్లై చేసి వచ్చింది ఆయన పేరు మీద. అది ఆయన యాక్ట్ చేశారు కూడా, లాస్ట్లో అదే యాక్ట్ చేసింది ఆయన. సీరియల్ పేరు మర్చిపోయాను సారీ. ఆ సీరియల్కి ఆయనే డైరెక్టర్ అనమాట. ఆ సీరియల్ యాక్ట్ చేశారు, ఇక్కడ చేశారు ఆయన యాక్ట్ చేశారు. అది లాస్ట్ 95లో ఆయన, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, బాబు మోహన్ గారు, నరసింహరాజు గారు నలుగురు కలిసి హాస్యవల్లరి అల్లరి ఆ సీరియల్ పేరు, అందులో చేశారు ఆయన. సార్ మీకు జన్మనిచ్చిన తండ్రి ఎస్డి లాల్ గారు అయితే, పిల్లనిచ్చిన మామ, కాళ్ళుగడి కన్యాదానం చేసిన మామ నాగభూషణం గారు, ఆయన మీ అర్ధాంగి భువనేశ్వర్ గారి తండ్రి గారు. ఆ తండ్రి గారి గురించి చెప్పాల్సి వస్తే, ఆయన డెడికేషన్ గురించి చెప్పాల్సి వస్తే నాగభూషణం గారి గురించి ఏం చెప్తారు? అయ్యో బాబోయ్, నేను ఇందాక చెప్పా కదా సార్,
వీళ్ళందరూ మామూలు ఆర్టిస్టులు కాదండి వీళ్ళు. అంటే వాళ్ళు ఊరికే పైకి వచ్చారండి. ఆయనకి 75 ఏళ్ళు ఎంతోనండి ఆ ఎపిసోడ్ చేస్తున్నప్పుడు నేను ఆ ఎపిసోడ్ నేను సారథి స్టూడియోలో అన్ని నైట్ ఎఫెక్ట్లు అండి. అప్పటికి బాగా చలి. ఆ టైంలో కూడా ఆయన వచ్చి రిహార్సల్స్, ఎవరు ధర్మం సుబ్రహ్మణ్యం గారితో, బాబు మోహన్ గారితో వీళ్ళతో రిహార్సల్స్, డైలాగ్ కూడా ఈ డైలాగ్ నేను ఇలా చెప్తాను అలా చెప్తానని అంత ఇన్వాల్వ్మెంట్ ఆ ఏజ్లో. ఇప్పుడు ఆయన ఏముంది, ఆయన ఊరికే వచ్చి అదే ఇదే ఒక చెప్పేసి వెళ్ళిపోవచ్చు. ఆయన ఇవాళ రేపు అయితే అదే జరిగేది. అంత ఇన్వాల్వ్మెంట్ అది చూసిన తర్వాత మనం అంతా ఆఫ్టర్ ఆల్ అనిపించింది ఆయన చూసిన తర్వాత. అలాగా ఈ ఆర్టిస్టుల డెడికేషన్ అంటే ఆ రోజు ఆర్టిస్టులు వాళ్ళు అది వేరే లెవెల్ అండి యాక్చువల్గా. సో దాన్ని మనం అసలు ఊహించుకోవటానికి కూడా కష్టం ఇప్పుడున్న జనరేషన్తో. ఇప్పుడున్న జనరేషన్కి ఇప్పుడున్న స్పీడ్కి ఆ యుగం వేరే. సార్ నాన్నగారు మోహన్ బాబు గారితో కూడా చేశారు 2 సినిమాలు, షోకిలా రాయుడు, పటాలం పాడు. అంటే ఒక సినిమాలో మోహన్ బాబు గారి బదులు మీరు నటించారని చెప్తారు. ఏ సినిమా సార్ అది? ఎందుకు? షోకిలా రాయుడు అండి. షోకిలా రాయుడే. షోకిలా రాయుడు ఏమైందంటే ఆ రోజుల్లో ఎమర్జెన్సీ ఉండిందండి. అప్పుడు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు 3 సాంగ్స్ బ్లాంకెట్ కట్ అంటారు. అప్పుడు బ్లాంకెట్ కట్ అంటే పిక్చర్ అండ్ సౌండ్ 2 తీసేస్తారండి. తీసేస్తే లెంత్ తగ్గిపోతుంది. సో లెంత్ తగ్గిపోతుంది కాబట్టి అవి మళ్ళీ రీషూట్ చేయాల్సి వచ్చింది. అంటే సో సాంగ్స్ రికార్డ్ చేసి మళ్ళీ షూట్ చేయాలి. అప్పటికే ఆ సినిమాలో బాగా ఖర్చు అయిపోయింది, డబ్బులు లేవు, ఎలాగో తీయాలి. ఈ లోపల మోహన్ బాబు గారు కొద్దిగా మా నాన్నగారి మీద అలిగారనమాట. అంటే ఆ సినిమాలో నూతన్ ప్రసాద్ గారిని యాక్ట్ చేయించారండి. నూతన్ ప్రసాద్ గారు అంటే నాకు చాలా ఇష్టం. సో మా నాన్నగారిని ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయనతో ఒక క్యారెక్టర్ వేయించా. నాన్నగారు కూడా ఆయన పెర్ఫార్మెన్స్ చూసి కొంచెం పెంచారు సినిమాలో. సో మెయిన్ మోహన్ బాబు గారు కాబట్టి ఆయన అతని క్యారెక్టర్ పెంచారు. ఆయన కూడా కొద్దిగా అలిగారు. అలిగి ఏం చేశారు, ఈ సాంగ్స్కి కాల్ షీట్ అడిగితే లేవు అనేసారు. ఇదేమో రిలీజ్ డేట్ ఇచ్చేసారు, చెయ్యాలి. సో ఏం చేశారు నాన్నగారు, అప్పుడు నెగిటివ్లు కదా, నెగిటివ్లు ఇప్పటిలాగా డిజిటల్ అయితే అప్పుడు. సో నెగిటివ్ ఎంత ఉంటే అంతే ఉంటుంది. 400 ఫీట్ సార్, 4 అంటే 1000 ఫీట్ ఫస్ట్ ఉండేది, తర్వాత 400 ఫీట్, తర్వాత 400 ఫీట్ అయింది. ఈ యారిఫ్లెక్స్లో వచ్చిన తర్వాత 400. సో ఆ నెగిటివ్లో ఆయన క్లోజ్ షాట్లు అన్నీ ఎడిటింగ్ రూమ్లో చూసుకొని ఏవే షాట్లు కొంచెం బ్యాలెన్స్లు ఉన్నాయో వాటి డ్రెస్సులు అన్నీ తీసుకొని అవన్నీ నాకు వేసి వెనకాల క్లోజులు ఆయనవే ఉంటాయి, వెనకాల డూప్ కింద నన్ను అనమాట. బ్యాక్ షాట్స్ అన్ని అందులో సిల్క్ స్మిత గారు ఉన్నారు. అందులో ఆవిడ పేరు నిషా అనమాట. అప్పటికి ఇంకా మారలే ఆవిడ సిల్క్ స్మిత. పండిచక్రం చేయలేడు, తమిళ తెలియదు అనుకుంటాను నాకు. సలీం మాస్టర్ గారు తీసుకొచ్చారు ఆవిడని. సో ఆవిడ బ్యాక్ ప్రొజెక్షన్లో కార్ బానెట్ మీద ఆవిడ, అంటే ఇక చుట్టేయటమే కదా, డబ్బులు లేవు కదా, బ్యాక్ ప్రొజెక్షన్ మీద ఆవిడ కారు బానెట్ మీద ఆవిడ డ్యాన్సులు చేస్తుంటే నేను లోపల కారు తోలుతూ వెనకాల అలాగే కొంత వాకింగ్ ఇట్లాగే కొద్దిగా తీసి మేనేజ్ చేసి రిలీజ్ చేశారు అనమాట. మీ హైట్స్ మ్యాచ్ అయ్యింది కాబట్టి ఏదో మేనేజ్ చేసి. సార్ నాన్నగారి వారసుడిగా మీరు మీ రంగంలో మీరు విజయాలు సాధించాను, సంతృప్తిగా ఉన్నానని మీరు అనుకుంటున్నారా? చాలా అండి, చాలా సంతృప్తి. అంటే నేను భగవంతుడికి చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇవాళ వరకు నేను ఆల్మోస్ట్ 77లోనే ఎప్పుడో ఫీల్డ్లోకి వచ్చాను. ఇవాళ వరకు చేస్తున్నాను. ఇవాళ మీరు పిలిపించి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారంటేనే పెద్ద సక్సెస్ కింద. చాలా సక్సెస్ అనేది ఆత్మతృప్తి అండి. అది లెవెల్స్ చూడకూడదు మనం. అంటే వీటితో పోల్చుకోవటం కాదు కదా. నేను ఎలా ఉన్నాను, నేను హ్యాపీగా ఉన్నాను, నాకు భగవంతుడు ఇవ్వవలసిన దానికంటే కూడా చాలా ఎక్కువగా ఇచ్చినట్టే లెక్క నాకు. ఎందుకంటే టెలివిజన్ చరిత్రలోకి వచ్చేటప్పటికి మీ పేరు కనపడని రోజు ఉండేది కాదు. టెలివిజన్ స్క్రీన్ మీద ఫోటోగ్రఫీ, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అంటే మీ పేరు కనిపించిన రోజు ఉండేది కాదు. మీతో ప్రయాణం ప్రారంభించిన అశోక్ కుమార్ గారు కావచ్చు, అశోక్ రావు గారు కావచ్చు, వీళ్ళందరూ కలిసి, రాజీవ్ కనకల్ గారు బాగా చిన్నవాడు, సుమ గారు, వీళ్ళంతా అలా మీతో ఆ ప్రయాణం కావచ్చు, వీళ్ళ ఆర్టిస్ట్గా మీరు ట్రాన్స్ఫార్మ్ అయ్యి మీరు సాగిస్తున్నటువంటి ప్రయాణం కావచ్చు, ఇవన్నీ చాలా అద్భుతంగా అనిపిస్తాయి. భగవంతుడు ఆశీస్సులు. మీరు గారు అసలు ఈ మధ్య కాలంలో ఆర్టిస్ట్గా వకీల్ సాబ్తో మీరు చాలామంది ప్రేక్షకులకి బాగా సుపరిచితం అయిపోయారు. వకీల్ సాబ్ అనుభవాల గురించి చెప్పమంటే ఏం చెప్తారు? అంటే అది అసలు ఆ ఛాన్స్ రావటమే పెద్ద అదృష్టం అండి యాక్చువల్గా. అంటే నా లైఫ్లో రెండు ఏమంటారు అద్భుతాలు అంటారు. ఒకటేమో మా స్వామి శ్రీవారి సేవలని ఆయన ప్రోగ్రాం చేశారండి. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ తరపున స్వామి సేవలన్నీ కింద అలిపిరిలో ఆనంద నిలయం సెట్ వేసి ఆ స్వాములే వచ్చి ఆయనకి ఏమేమి సేవలు చేస్తారు. మనం ఒక సేవ చూడటమే జన్మలో అసలు సాధ్యం కానిది. ఆయనకి వారాంతర సేవలు కానివ్వండి, అన్ని డైలీ రొటీన్ సేవలు కానివ్వండి, అన్నీ కూడా చేసి ఆ ప్రోగ్రాం చేయటం అనేది నా పూర్వజన్మ సుకృతం.
దానికి మా గురువు గారు కె రాఘవేంద్రరావు గారికి కృతజ్ఞతలు. ఆయన అక్కడ చైర్మన్గా ఉండి నాతో చేయించారు. రెండోది వకీల్ సాబ్. అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు అసలు నేను అంత పవన్ కళ్యాణ్ గారు, ప్రకాష్ రాజ్ గారు, ఇంత పెద్ద పెద్ద ఆర్టిస్టులతో పాటు నన్ను కాంబినేషన్ టోటల్ ఎంటైర్ నేనే నమ్మలేదు అనమాట యాక్చువల్గా. దానికి మా డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారికి కృతజ్ఞతలు. ఎందుకంటే ఆయనకి నా మీద ఎంసీఏ చేశాను ఆయన దగ్గర, 1 డే వేషం ఆయనకి. ఎంసీఏలో చేసినప్పుడు ఆయన నన్ను చూసి ఎందుకు ఇన్స్పైర్ అయ్యారు. ఆయన ఇన్స్పైర్ అయ్యి వకీల్ సాబ్కి ఒక జడ్జి వేషం ఉంది, మీరు నేను పింక్ సినిమా చేస్తున్నానని ఫోన్ చేశారు. నేను పింక్ సినిమా చూశాను కాబట్టి అందులో చాలామంది జడ్జిలు ఉంటారు కదా, ఏదో ఒక రోజు వేషంలే అనుకున్నాను నేను. తర్వాత ఒకరోజు ఫోన్ చేసి 13 రోజులు 15 రోజులు డేట్లు చెప్పారు. నేను ఇన్ని రోజులు ఏంటంటే మెయిన్ జడ్జి మీరే అన్నారు. వాము అనుకున్నాను నేను. తర్వాత అడిగాను నేను, సరే నన్ను ఎలా సెలెక్ట్ చేశారు అసలు, ఎందుకంటే ఇప్పుడు అంత పెద్ద సినిమాకి ఎవరో బొమ్మని ఇరానీ గారినో ఎవరినో పెట్టుకోవచ్చు, నేను రావాల్సిన అవసరం లేదు కదా అంటే పవన్ కళ్యాణ్ గారికి చూపించారట ఫోటో. ఆయన చూడగానే నన్ను మోదీ గారి లాగా అనిపించింది ఆయనకి. మరి ఏమో మన భగవంతుడు ఆశీస్సులు. ఆయన ఓకే నరక. దిల్ రాజు గారు అయితే ఏం మాట్లాడలేదు, వేణు శ్రీరామ్ గారి జడ్జిమెంట్ మీద వదిలేస్తారు కాబట్టి వదిలేరు. అలాగా సినిమా నాకు వచ్చిందనమాట ఛాన్సు. ఆ ఎక్స్పీరియన్స్ అనేది నాకు లైఫ్లో చాలా గొప్ప ఎక్స్పీరియన్స్. ఎందుకంటే 13 రోజులు మేము అన్నపూర్ణలో ఏసీ ఫ్లోర్లో 6 కెమెరాలు పెట్టి షూట్ చేశారు. అది మొత్తం 6 కెమెరా సెటప్. ప్రతి షాట్ పొద్దున 9 నుంచి 6 దాకా 6 కెమెరాస్ ఉంటాయి అన్నమాట. అన్ని లెంతీ షాట్స్ వాళ్ళతో అందరితో పాటు చేయటం అంటే చాలా పెద్ద గొప్ప ఎక్స్పీరియన్స్ అండి. పొద్దున 7 o'clockకి నా మీద ఫస్ట్ క్లోజులు తీసేవారు. 9 నుంచి అందరూ వచ్చేసేవాళ్ళు. 6 దాకా వాళ్ళతో, మళ్ళీ 6 తర్వాత ఏదైనా మిగిలిన క్లోజులు ఉంటే తీసి పంపించేవారు అనమాట. అలాగే చేశాను. షూటింగ్ 13 రోజులు చేశాను. డబ్బింగ్ 15 రోజులు చెప్పించారు. 15 రోజులు డబ్బింగ్ అంటే రోజుకో సీన్ మీద. అంటే నేను అది అయిపోయిన తర్వాత అసలు ఎంసీఏ సినిమా అయిపోయిన తర్వాత జగ్గి వాసుదేవన్ గారి క్యారెక్టర్ అది. నేను వేణు శ్రీరామ్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మంచి వాయిస్తో చెప్పించాను సార్ డబ్బింగ్ అని. భలేవారు మిమ్మల్ని పెట్టుకున్నదే మీ వాయిస్ కోసం అన్నాడు ఆయన అని. దీనికి చెప్పించి ఇక మీరు వకీల్ సాబ్లో బిగినింగ్ స్టేషనరీ కార్డ్స్ కూడా నా చేతనే వాయిస్ చెప్పించాడు ఆయన. అవి కూడా నావే ఉంటాయి, పొగ త్రాగటం ఇవన్నీ కూడా నా వాయిస్తోనే ఉంటాయి అనమాట. అంత ఇష్టం ఆయనకి నా వాయిస్ అంటే. అలాగా ఆ సినిమాలో చేశాను. అదేంటంటే ఈ కరోనా వచ్చి కొద్దిగా ఆ సినిమా విజయానికి, అలాగే ఈ పొలిటికల్ ప్రాబ్లమ్స్, ఆ టికెట్ల ప్రాబ్లం ఇవన్నీ వచ్చి కొద్దిగా అనుకున్నంతగా ఇదవ్వలేదేమో అనుకుంటున్నాను నేను. కానీ ఆ సినిమా చాలా గొప్ప. అంటే అంత పెద్ద పెద్ద ఆర్టిస్టులు అండి, అన్ని పెద్ద పెద్ద షాట్లు అండి. ఒక్కొక్కటి 2 నిమిషాలు 3 నిమిషాలు షాట్లు చేసేవారండి. అంత నేర్చుకొని చాలా గ్రేట్ అసలు నిజంగా. సార్ అమ్మగారు ఇంకా కాలం చేస్తారు అని తెలిసిన తర్వాత నాన్నగారు వెళ్ళి ఒక 2 రోజులు ఆవిడ మరణాన్ని పొడిగించమని కోరారంటే ఎందుకు సార్? అంటే అమ్మగారు యాక్చువల్గా మా అమ్మ ఆవిడ మరణమే చాలా పెద్ద మిస్టరీగా జరిగింది అనుకోండి. అది సరే, అది డిఫరెంట్ టాపిక్. సో ఆవిడ కరెక్ట్గా డాక్టర్లు చేతులు ఎత్తేసిన రోజు ఏంటంటే ఆగస్టు 19వ తారీఖు వచ్చింది. ఆగస్టు 20 నా పెళ్లి రోజు అనమాట. అయితే మా నాన్నగారు ఏంటంటే ఆ రోజు మళ్ళీ నేను ఆవిడని తీసుకొచ్చి దానం చేయించడం ఇవన్నీ మళ్ళీ వాడు ఫీల్ అవుతాడు అని చెప్పి ఆ డాక్టర్ని, అపోలో హాస్పిటల్లో డాక్టర్ని రిక్వెస్ట్ చేసి ఇంకొక రోజు పొడిగించి వెంటిలేటర్ పెట్టించి ఆ 20th కూడా అయిన తర్వాత 21st ఆవిడ దేహం వదిలేటట్టు చేశాడనమాట. అంటే మళ్ళీ నేను జీవితాంతం మళ్ళీ ఇదే ఇక లైఫ్ లాంగ్ ఆగస్టు 20వ తారీఖున పెళ్లి రోజు మా మిస్సెస్ ఫీల్ అవ్వచ్చు, నేను ఫీల్ అవ్వచ్చు, చేసుకోలేం కదా అని ఆయన అలా ఏదో 21st ఆవిడ దేహం వదిలేటట్టు చేశారనమాట. అంటే ఆయన అదే చెప్తాను కదా, ఆయన థాట్ ప్రాసెస్ ఆ మనుషుల మీద వర్క్ సైడ్ కూడా సార్ టెక్నీషియన్స్ అంటే చాలా మర్యాద ఆయనకి. అంటే మీరు అడగలేదు కానీ నేను ఆయన ఏంటంటే అందరికీ ఒకే రకమైన భోజనం పెట్టాలి. షూటింగ్లో ఎవరికి సపరేట్ చైర్లు గిర్లు వేయనివ్వరు. ఎందుకంటే ఆయన ఏం చెప్పాడంటే, అరే మనం పనిచేసే వాళ్ళకి భోజనం బాగా పెడితే వాళ్ళు 10 మందికి చెప్పుకుంటారు, వాడు సంతోషంగా పనిచేస్తాడు. అదంతా సినిమా మొత్తం మీద నీకు ఒక 10,000 ఎక్కువ రావచ్చు. అంటే ఆ రోజు లెక్కల్లో ఆ 10,000 నువ్వు 5,000 హీరో రెమ్యునరేషన్, 5,000 హీరోయిన్ రెమ్యునరేషన్ ఎగ్గొట్టే కావాలంటే నీ దగ్గర లేకపోతే. కానీ వాళ్ళకి తిండి బాగా పెట్టు అనేవాడు. తిండి బాగా పెట్టాలి వాళ్ళకని అదొకటి. అలాగే లైట్ మెన్లు వీళ్ళందరూ ఉంటారండి. వాళ్ళకి ఏంటంటే 1 గంటకి బ్రేక్ ఇస్తే ఏముండదు, ఒక 1:10కి బ్రేక్ ఇస్తే వాళ్ళకి బత్తాలు ఒక 10 రూపాయలు ఎక్కువ వస్తాయండి వాళ్ళకి. సో ఈయనకి ఎప్పుడు కూడా 1 గంటకి బ్రేక్ ఇచ్చేవాడు కాదు, 120, 125కి ఇచ్చేవాడు. అప్పుడు లంచ్ బ్రేక్ కావాలని వాళ్ళకి ఆ 10 రూపాయలు రావాలని. అలాగే 6 o'clockకి ప్యాకప్ చెప్పేవాడు కాదు.
6:15, 6:20 అంటే వాళ్ళకి ఇంకో 10 రూపాయలు వస్తాయని. అలాగా వాళ్ళందరూ కూడా మా నాన్నగారు షూటింగ్ అంటే వాళ్ళకి ఒక ఆనందం అనమాట, డబ్బులు వస్తాయని. ఇప్పుడు మణిరత్నం గారు చేస్తున్నారు అనుకోండి, ఆయన ఎర్లీ మార్నింగ్ షూటింగ్ అంటాడు. ఆయన ఎర్లీ మార్నింగ్ బత్తాలంటే 3 వస్తాయి. టెక్నీషియన్స్ అందరికి హ్యాపీ అనమాట. అలాగే మా నాన్నగారు షూటింగ్ అంటే వాళ్ళకి ఇది ఒక హ్యాపీ అనమాట, మనకి వితౌట్ బ్రేక్లు వస్తాయి డబ్బులు అని చెప్పి వాళ్ళు ఆనందపడిపోయేవారు అనమాట. అద్భుతం సార్. మళ్ళీ జన్మంటూ ఉంటే ఎస్డి లాల్ గారు అబ్బాయిగానే మీరుగానే పుట్టాలనుకుంటున్నారా? అయ్యో 100% అండి. ఇంకా దానికి ఛాయిస్ ఏముంది అసలు. అది అలాంటి అదృష్టం కలిగితే చాలా హ్యాపీ. ఈసారి పుట్టినప్పుడు మా నాన్నగారి రుణం ఇంకా ఎక్కువగా తీర్చుకోవాలని సార్ ప్రయత్నం చేస్తాను. అద్భుతం సార్. ఇప్పుడు నా అజ్ఞానాన్ని ప్రదర్శిస్తాను సార్. సార్ ర్యాండమ్గా కొంతమంది సినిమాటోగ్రాఫర్స్ పేర్లు చెప్తాను నేను. వాళ్ళ గురించి మీకు తోచిన శైలిలో మీకు నచ్చిన విధంగా మీరు వాళ్ళ గురించి మీరు వివరించండి. మార్కస్ బార్ట్లే గారు గ్రేట్ కెమెరామెన్ అండి. అంటే మార్గదర్శి ఆయన. ఆ రోజుల్లో మార్గదర్శి అంటాం కదా. ఆయన కె సేతుమాధవన్ గారి జూలీ సినిమా చేస్తున్నారండి. అప్పుడు నేను సెట్కి వెళ్ళారు మీరు. అంటే నేను చూడాలి అని ఆయన. అంటే ఇంత గొప్పగా చెప్తారు కదా ఆయన. బ్లాక్ అండ్ వైట్లో ఆ మూన్ లైట్లు ఏంటి అసలు ఇంత గొప్పగా చెప్తారు కదా, ఆయన గురించి చూడాలని నేను ఆ సెట్కి వెళ్ళేవాడండి. సెట్కి వెళ్తే ఆ రోజుల్లో మ్యాక్రో జూమ్ అని ఉండేదండి కెమెరాకి. అంటే మామూలు జూమ్ కాకుండా మ్యాక్రో జూమ్ అని పెద్దగా ఉండేది. సో ఆపరేట్ చేయడానికి అది కష్టం అనమాట మామూలు ఫ్లూయిడ్ హెడ్తో. సో ఈయన ఏం చేసేవారు, వెనకాల వెయిట్స్ పెట్టేవారు. 1 kg 2 kg మన వెయిట్ రాళ్ళు ఉంటాయి కదా, ఆ రాళ్ళు పెట్టి చేశారు. అది మాకు ఆశ్చర్యం, ఏంటి ఇలా చేస్తారని. తర్వాత సెట్లోకి వస్తే ఆ రోజు ఫ్లోర్లోనే కదా షూటింగ్లు, అన్ని లైట్లకి పైన నెంబర్లు ఉంటాయి. ప్రతి లైట్కి నెంబర్. ఇప్పుడు మేము జనరల్గా మా లాంటి వాళ్ళు చేసేటప్పుడు అలాంటి అంత లైట్ పోడు ఇంత లైట్ పోడు అనాలి తప్ప, ఆయన ఉంటే అన్ని నెంబర్లు ఉండాలి కరెక్ట్గా. 22, 25 అంటే ఆ నెంబర్లు వెలుగుతాను. అది ఆయన ప్రాసెస్. జూలీ సెట్కి వెళ్ళినప్పుడు నేను అదొక హాస్పిటల్ సెట్ చేస్తున్నారండి. నేను వెనక కారిడార్లో బౌన్స్ బోర్డు ఎక్కిచ్చాడండి. ఎక్కువ 20-30 సన్ గన్లు బౌన్స్ చేసి ఉన్నాయి దానికి. ఆ రోజుల్లో ఫస్ట్ టైం చూడటం అనమాట. నేను 20-30 సన్ గన్లు బౌన్స్ చేసి ఉన్నాయి. ఒక టెన్నర్ పెట్టి ఒక హైలైట్ వేసాడు ఆయన. అప్పుడు నాకు అర్థమైంది అనమాట, ఓ మూన్ లైట్ ఇవన్నీ, మూన్ లైట్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట. అవన్నీ అక్కడ చూసి నేను చేసుకున్నమాట. అంటే ఎంత గ్రేట్ అండి అసలు ఆ రోజుల్లో మాయాబజార్లో ఆ ప్లేట్స్ 110 మోటార్లో తీసిన షార్ట్స్ కానివ్వండి, రంగారావు గారు ఆ పెద్దది అవ్వటం, ఆ చాప, అసలు ఏం ఎఫెక్ట్స్ అండి అసలు. మార్గదర్శి అంతే సార్. విన్సెంట్ గారు చాలా డెడికేటెడ్. అంటే సూక్ష్మ ఇది అంటాం కదా, సూక్ష్మగ్రాహి. డీటెయిలింగ్ అండి. డీటెయిలింగ్ బా అదే ఇందాక నేను చెప్పాను, మా నాన్నగారు చెప్పారు ఆయనకి. పేషెన్స్ చాలా పేషెన్స్. ఏమీ ఎఫెక్ట్స్ లేని రోజుల్లో అన్నమయ్యలో ఆ ఎఫెక్ట్లు ఏంటంటే అసలు విఎఫ్ఎక్స్ అనేది లేదండి. లేనప్పుడు ఆ ఖడ్గం అక్కడి నుంచి రావటం ఇవన్నీ ఆ ఎఫెక్ట్స్ ఏంటండి. శ్రీదేవి గారి సాంగ్కి ఆ వ్యాజ్లైన్స్ పూసి ఆ ఎఫెక్ట్లు ఏంటండి అసలు ఆ రోజుల్లో. మీరు గుర్తు చేస్తుంటే నాకు నేను మన మల్లెపువ్వు సినిమా చూశాను సార్. మల్లెపువ్వు సోమన్ బాబు గారు చూసేసిన తర్వాత కోదండరామిరెడ్డి గారు ఆ సినిమాకి చీఫ్ అసోసియేట్ అట, విమత్ సుధన్రావు గారు కదా. అబ్బాయి కెమెరామెన్ ఎవరో తెలుసా అన్నారు. అంటే ఎవరు సార్ అన్న, మార్కస్ బార్ట్లే అన్నారు. అంటే మళ్ళీ చూసా మల్లెపువ్వుని. చూసి బ్లాక్ అండ్ వైట్ డేస్లో చేసిన మార్కస్ బార్ట్లే గారు కలర్కి వచ్చేటప్పటికి దాన్ని అసలు మార్కస్ బార్ట్లే గారి అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మార్కస్ బార్ట్లే గారు. స్ట్రీట్ లైట్స్ డీటెయిలింగ్ అనమాట. ఆ స్ట్రీట్ లైట్స్ వెలుగుతుంటే ఆ రిఫ్లెక్షన్ ఎక్కడ దాకా వెళుతుంది అవన్నీ చేశారు రోడ్డు మీద మార్కస్. బ్లాక్ అండ్ వైట్లో కూడా అండి ఆ గ్రేస్ ఆ కలర్స్ అన్ని కూడా కాంబినేషన్, ఆ డ్రెస్ కలర్స్ అవన్నీ కూడా. ఇప్పుడు కలర్లో మనం ఈజీ అండి కనిపెట్టేయటం, బ్లాక్ అండ్ వైట్లో కష్టం కదా. ఇప్పుడు ఒక కలర్ వేస్తే, ఒక రెడ్ షర్ట్ వేస్తే ఆ రెడ్ షర్ట్ బ్లాక్ అండ్ వైట్లో ఎట్టా వస్తుంది. ఈ భీమ్ సింగ్ గారు ఒక సినిమా చేశారండి, అది మంచి కుటుంబం, పావమన్నిపు తమిళ్లో పేరుది. స్కైస్ ఉంటాయండి బ్లాక్ అండ్ వైట్లో. అసలు ఇలా కూడా స్కై ఉంటుందా అనిపిస్తుంది. బ్లాక్ అండ్ వైట్లో అలా ఉంటాయి ఫోటోగ్రఫీ. అంతే కదా సార్. గ్రేట్. విఎస్ఆర్ స్వామి గారితో నాకు ఎక్కువగా అక్వైంటెన్స్ లేదండి యాక్చువల్గా. సార్ గురించి చాలా గొప్పగా చెప్తారు కానీ నేను పెద్దగా ఆయనతో నాకు ఇది లేదు. ఆయన 3D సినిమా చేసేటప్పుడు మాత్రం కొంచెం నాకు ఆయన 3D సినిమా చేశారు ఒకటి. అప్పుడు నాకు కొంచెం తెలుగులో చేశారు. జైబేతాళ 3D సాగర్ వచ్చి కృష్ణరాజు గారు, మాస్టర్ అర్జున్ శాస్త్రి ఏదో చేసినట్టున్నారు కదా. సాగర్ అది చిన్నారి చేతన, అవి చిన్నారి చేతన కేరళ మనవాళ్ళు కొన్ని చేశారు కదా. జైబేతాళ విట్లాచారి అప్పుడు మన వాహిని స్టూడియోలో 3 ఫ్లోర్లు 2 ఫ్లోర్లు మిక్స్ చేసి
ఎందుకంటే 3Dకి డెప్త్ ఉండాలి కాబట్టి 5 జనరేటర్లు 6 జనరేటర్లు పెట్టి లైటింగు అది చెప్పుకునేవారు అనమాట అప్పుడు నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు. అంతేగాని ఆయనతో నాకు పర్సనల్గా సార్ ఎస్ గోపాల్ రెడ్డి గారు అమ్మో చాలా గొప్ప మనిషి, మీకు ఆయనకి చాలా అనుభవం. చాలా గొప్ప మనిషి అండి అసలు నిజంగా జెమ్ ఆఫ్ ఏ పర్సన్ ఆయన. అంటే మీరు చూడండి చాలామంది కొత్త డైరెక్టర్స్కి ఆయన కెమెరామెన్. నన్ను ఆ రోజుల్లో కంపేర్ చేసేవారు టీవీలో చాలామంది కొత్త డైరెక్టర్లకి నువ్వు కెమెరామెన్, మీరే సినిమాలకు వెళ్తే గోపాల్ రెడ్డి గారని. ఎంత మంచి చాలా సాఫ్ట్ పర్సన్, వెరీ నాలెడ్జబుల్, అట్ ది సేమ్ టైం డౌన్ టు ఎర్త్ పర్సన్ అండి గోపాల్ రెడ్డి. ఎందుకంటే మా గురువు గారు ఉన్నారు, మా రాఘవేంద్ర గారు, ఆయన సినిమాలు చేస్తున్నప్పుడు కొన్ని వర్క్స్ నాతో చేయిస్తారండి. అంటే కొన్ని మైథలాజికల్స్కి ట్రిక్ వర్క్, ఈ గ్రీన్ మ్యాట్లు ఇవన్నీ నాతో చేయిస్తారు. ఈయన అస్సలు నన్ను ఎంత దగ్గరికి అంటే ఇంకొక కెమెరామ్యాన్ అయితే వీడెందుకు వచ్చాడు అన్నట్టు ఉంటారు కదా, నన్ను అసలు దగ్గర తీసుకొని ఆయన మాట్లాడి ఇలా చేసుకో మీరు అలా చేసుకో మీరని ఆయన నన్ను గైడ్ చేసి, నేనంటే కూడా చాలా ఇష్టం ఆయనకి. నేను నిజంగా చాలా గొప్ప మనిషి అండి ఆయన. నిజంగా చెప్పాలంటే వ్యక్తిత్వం వైజు టెక్నికల్ వైజ్ కూడా చాలా గొప్ప మనిషి. కేఎస్ ప్రకాష్ గారితో కూడా నాకు అక్వైంటెన్స్ లేదండి. అంటే గురువుగారి దగ్గర ఆయన చేశారు కానీ చెప్తుంటే వినడం తప్ప నేను ప్రత్యక్షంగా వాళ్ళ అమ్మాయికి ఏం కావాలో తెలిసిన సినిమాటోగ్రాఫర్. వాళ్ళిద్దరు కాంబినేషన్ వేరండి. అది 9 to 6 కాంబినేషన్, అది 6 to 9 కాంబినేషన్ వేరు వాళ్ళది. సో ఆ కాంబినేషన్లో మనకి వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్. నేను మా తమ్ముడు చేస్తున్నాను అనుకోండి, నాకేం కావాలో వాడికి తెలుసు కదా, అట్టాగా వాళ్ళిద్దరు కాంబినేషన్ వేరండి. అది కేఎస్ ప్రకాష్ గారు. సార్ వి జయరామ్ గారు కూడా మళ్ళీ ఆయన మరి ఏమో ఆయనకున్న టాలెంట్కి అంత గుర్తింపు రాలేదు అనిపించింది. అంటే ఆయన లో ప్రొఫైల్, చాలా లో ప్రొఫైల్ ఆయన. అది కలవరు ఆయన. ఏంటంటే పెళ్లి సందడి సినిమా ఎట్ట తీశారండి అసలు గురువు గారితో, ఆ పొలాల మధ్య సెట్ వేసి అసలు ఎంత బ్యూటిఫుల్, పొలాల మధ్య పల్లకి వేసి చాలా మంచివాడండి ఆయన కూడా. వెరీ నైస్ పర్సన్. మరి ఏమో ఆయనకు అంత గుర్తింపు రాలేదండి ఆయనకు. ఎంవి రఘు గారు అకాడమికలీ వెరీ గ్రేట్ పర్సన్ అండి, చాలా గ్రేట్ పర్సను, చాలా మంచి పర్సన్. ఆయనతో నాకు ఒక ఎనిమిటీ ఉంది యాక్చువల్గా. సార్ ఎలాగంటే మన పెద్ద వంశీ గారు నేను కలిసి విశ్వనాథ్ గారిది శుభోదయం వర్క్ చేసామండి. ఆయన అసిస్టెంట్, నేను కస్తూరి గారి అసిస్టెంట్. మీ ఇద్దరం కూడా ఇక్కడ అమీర్పేటలో ఒకే ఇంట్లో ఒక అపార్ట్మెంట్లో నేను ఉండేవాడిని. అక్కడ దివ్యశక్తి అపార్ట్మెంట్ కాదు సార్, అమీర్పేటలో ఒక సందులో ఉండేదన్నమాట, పెద్ద ప్రాంగణం. అందులో నేను కెమెరా సార్, మా అసిస్టెంట్ కెమెరా నేను, వంశీ గారు, బండి సాంశీరావు, మన శాస్త్రి గారు, పాడుతీయగా ఎన్బి శాస్త్రి గారు, వీళ్ళు ఆయన మన విశ్వనాథ్ గారు అసిస్టెంట్. మేమందరం కలిసి ఉండేవాళ్ళం. వంశీ గారు నాతో బాగా క్లోజ్గా ఉండేవారు. మేమిద్దరం అమీర్పేటలో తిరగటం ఇవన్నీ ఉండేది ఆ రోజుల్లో. ఆ క్లోజ్నెస్ మీద నేను మంచు పల్లకి ఆయన ఇండిపెండెంట్గా సినిమా వస్తే మహాలింగపురంలో ఇల్లు ఉంటే నేను వంశీ గారి దగ్గరికి వెళ్ళా, గురువు నాకు ఈ సినిమా ఇవ్వు నేను చేస్తానని. ఆయన నా మొహం మీదే అన్నాడు, నీకంటే నాకు రఘు క్లోజ్ ఫ్రెండ్, నాకు నేను రఘుకి ఇస్తాను, రఘు బిజీగా ఉంటే అప్పుడు నీకు ఇస్తాను అన్నాడు ఆయన. అలా రఘు గారు అసలు ఏం సినిమాలండి ఆయన చేసినవి, అసలు గ్రేట్ సినిమా. స్వాతిముత్యం అసలు ఒకటి, ఆయన కళ్ళు సినిమా వెరీ గుడ్ మ్యాన్. అకాడమిక్లీ చాలా స్ట్రాంగ్. ఇప్పుడు ఆయన పిల్లలకి అకాడమిక్గా చెప్పిస్తున్నారు. ఆ ఏజ్లో కూడా ఆయన గుడ్ పర్సన్స్ అండి. వీళ్ళందరినీ తలుచుకుంటే గ్రేట్. అంటే వాళ్ళ క్వాలిటీస్ అంటే అది ఇందా చెప్పినట్టు ఎవరు ఊరికే రారండి, ఏదో స్పెషాలిటీ లేకుండా. లోక్ సింగ్ గారితో కూడా నాకు పర్సనల్ ఇది లేదండి. లోక్ సింగ్ గారు ఏంటంటే మా శరత్ ఆయన దగ్గర చేశాడు. సో ఆ విధంగా నాకు కొంచెం అది. కానీ లోక్ సింగ్ గారిది నాకు బాగా నచ్చిన సినిమా అంటే యమకింకరుడు, చిరంజీవి గారితో బైక్స్ మీద అది ఇంగ్లీష్ మ్యాడ్ మ్యాక్స్ సినిమాని అది చాలా గొప్పగా తీశారండి ఆ రోజుల్లో. ఆయన పాపం చాలా యాక్సిడెంట్లుగా ఆయన ఇదే అనేది చాలా పాపం యాక్సిడెంట్లు. చాలా గ్రేట్ పర్సన్. సార్ తేజ గారి గురించి పర్సనల్గా తెలియదు కానీ, అంటే ఆయన కెమెరామ్యాన్గా చేసింది అది వేరే ఇది కదా సార్, ఆయన స్కూల్ అది. డైరెక్టర్గానే ఆయన బాగా ఎక్కువగా పాపులర్. కెమెరామ్యాన్ గారి కంటే కూడా, కెమెరామ్యాన్గా చేసిన సినిమాల కంటే కూడా ఇప్పుడు దెయ్యం కానివ్వండి, అంతం కానివ్వండి, అవి పెద్దగా నోటెడ్ కాలేదు. కానీ డైరెక్టర్గానే ఆయన చిత్రం తర్వాత ఇది వచ్చారు. కానీ ఇది అంటే ఆయన ఏమంటారండి, షో ఆఫ్స్కి వెళ్ళరు ఎక్కువగా. ఒక నేను అది బెంచ్ కార్లు వచ్చి దిగాలి అలాంటివన్నీ ఉండవు కదా, చాలా నార్మల్గా ఉంటారు. మాట్లాడడం కూడా చాలా, అంటే ఆ స్కూల్ అదే కదా, రామ్ గోపాల్ వర్మ గారి స్కూల్ కాబట్టి. సార్
మీ చోటాకే నాయుడు గారు. నాకు క్లోజెస్ట్ ఫ్రెండ్ అన్నాడు చోట, అంటే సారీ చోట, అంటే మీ ఇద్దరం ఒకసారి సమకాలీకం ఆల్మోస్ట్ టెలివిజన్లో కూడా. తను విశ్వామిత్ర అని మన దాసరి నారాయణరావు గారు, వశిష్ఠ విశ్వామిత్ర హిందీ, విశ్వామిత్ర హిందీ ఆ రోజుల్లో హై బ్యాండ్లో చేశారు వాళ్ళు. అప్పటికి ఇక్కడ లో బ్యాండింగ్, హై బ్యాండ్ కూడా లేదు. మెడ్రాస్లో చేశారు, విశ్వామిత్ర చేశారు. తర్వాత మర్యాద రామన్న, దుర్గా నాగేశ్వరరావు గారికి డైరెక్షన్. అట్లా తను సైమల్టేనియస్గా అవి చేస్తున్నాడు మంచి ప్రాజెక్ట్స్. నేనేమో ఇటు మాదంతా కొట్టుడు వ్యవహారం మాది. సో అతను ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం నాకు. అంటే రెగ్యులర్ ప్యాటర్న్లో ఉండదు అతనిది యాక్చువల్గా, అంటే డిఫరెంట్గా ఆలోచిస్తాడు అతను ఏదైనా కూడా. ఇవాళకి ఆ రోజుల్లో అయితే చాలా డిఫరెంట్. ఇప్పుడు మాతృదేవోభావ తీసుకుంటే అప్పుడంతా గ్లామర్గా చూపించాలి, మనం ఏదో కీ లైట్ అంటే ఇటు వేసి దానికి సాఫ్ట్గా బటర్ పేపర్లు వేసి ఏదో తిప్పలు పడేవాళ్ళం. అతను అట్లా కాకుండా తీసుకెళ్ళి మాధవి గారు ఉంటే కూడా పైకి తీసుకెళ్ళి ఒక లైట్ పెట్టేస్తాడు, హార్ష్గా ఉంటుంది, కింద ఒక సాటిన్ కంపేస్తాడు, ఆ లైట్ అంటాడు. ఇంకా గ్రౌండ్లోంచి ట్రాలీలు వెళ్ళటం, అంటే డిఫరెంట్ యాంగిల్స్ ట్రై చేయటం. తర్వాత ఎనర్జెటిక్ షార్ట్స్, అంటే ఏజెంట్ విక్రమను సీరియల్ చేశాడు నేను. అవును, భరత్ గారు డైరెక్షన్లో, పారేపల్లి భరత్ గారు డైరెక్షన్లో ఏజెంట్ విక్రమ్ అని మన కిరణ్ గారు ప్రొడ్యూసర్, జమినీ కిరణ్ గారు. ఆ సీరియల్ అంతా ఆ రోజుల్లో కెమెరా ఏంటంటే అండి, కెమెరాతో పాటు కేబుల్ ఉంటుంది, వీసీఆర్ సపరేట్గా ఉంటుందండి, కెమెరా ఒకటే ఉంటుంది మన చేతికి, వీసీఆర్ ఉంటుంది. ఇతను కెమెరా అదంతా డిటెక్టివ్ సబ్జెక్ట్, అది తీసుకుని పరిగెత్తటాలు సినిమా, ఆ ఎపిసోడ్ అంతా పరిగెత్తడం ఇట్లాంటి షాట్స్ అనమాట. అబ్బో చాలా భయంకరంగా చేసేవాడండి, అంటే అలాంత ఎనర్జెటిక్గా చేసేవాడు. తర్వాత అతనికి ఫుల్ కమాండ్ అండి అన్ని క్రాఫ్ట్స్ మీద. దాంతో ఏంటంటే ఆ దబాయింపు, అది అన్నిటి మీద అథారిటీ అంతా బాగుంటుంది. అతనికి మా వైఫ్ చాలా పెద్ద ఫ్యాన్ అనమాట, చోటా గారికి. తన సినిమా అంటే ఫస్ట్ షో చూసేసి తనకు ఫోన్ చేసి షార్ట్స్ అన్నీ చెప్తుంది అనమాట. తను ఈ గ్రౌండ్ లెవెల్ ట్రాలీలు వెళ్తుంటాడు, కింద మొత్తం నీళ్లు కొట్టించేసి లేదంటే ఆయిల్స్ పూసేసి ఆ రిఫ్లెక్షన్స్ తెల్లటం, అవన్నీ తనకు చాలా ఇష్టం అనమాట. అలాగే ఫార్వర్డ్ ట్రాలీ జూమ్స్, ఇవన్నీ కూడా చాలా ఇష్టం వాడికి.